హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ క్యాన్ కార్డ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ క్యాన్ కార్డ్ అనేది ఒక అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాంటి ఒక యాప్ అన్నమాట ఇది. ఓకేనా? ఆ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే మనం మామూలుగా మన జేబులో ఉన్న మనీ పెట్టి మనం షాపింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మన జేబీ అనేది ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ యాప్లో ఏంటంటే షాపింగ్ చేసుకోవడంతో పాటు మంచి ఇన్కమ్ అనేది కూడా ఈ యాప్లో సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ షాపింగ్ చేసుకోవడంతో పాటు మనం ఇందులో వర్క్ చేసుకుంటూ 6 రకాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇందులో 6 రకాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. నా దగ్గర చూసుకోవచ్చు టీమ్ అనేది 75 మెంబర్స్ టీమ్ అనేది ఉన్నారు. అలాగే నేను ఏంటంటే ఇందులో సంపాదించుకున్నది 25,400 రూపాయలు అనేది కూడా ఇందులో నేను సంపాదించుకున్నాను. ప్రతిదీ కూడా ఏదైనా ఫ్రెండ్స్ నేనేంటంటే ఒక వీడియో చేసినా లేదంటే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఏంటంటే దాని గురించి నేను A to Z క్లియర్‌గా తెలుసుకున్న తర్వాతనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ అలాగే ఇప్పుడు ఇందులో కూడా అంటే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నాను. వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది సంపాదించుకుంటూ అప్పుడే ఏంటంటే మనకేంటంటే ఇందులో ఉన్న అవకతవకలు అనేది తెలుస్తాయన్నమాట. ఓకేనా? నేనెప్పుడు ఏది కూడా తెలియకుండా మనకి అందులో లోటుపాట్లు ఏంటి అనేది మనం చూడకుండా నేను ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి కూడా షేర్ చేయననమాట. ఓకే. ఈ క్యాన్ కార్డ్ అనేది ఏంటంటే అఫిలియేటివ్ ప్లాన్ అనమాట అండి. ఓకే. అఫిలియేటివ్ ప్లాన్ అనమాట. ఇందులో మనం జాయిన్ అవ్వాలంటే మనం ఏంటంటే 2,500 రూపాయలు పెట్టి మనం 100 పీవీ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఒక 100 పీవీస్ అనేది బై చేయాల్సి ఉంటుంది. ఇందులో అంటే మనకి 2 విధాలుగా ఇందులో ఏంటంటే జాయినింగ్స్ అనేది 2 విధాలుగా ఇచ్చాడు. అంటే జాయినింగ్ అంటే ఫ్రీ అనమాట. ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. చేసుకున్న తర్వాత ఐడీ యాక్టివేట్ చేసుకోవడం కోసం మనకి ఒక 100 పీవీస్ అనేది బై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక 100 పీవీస్ అనేది బై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకునేసి 100 పీవీస్ అనేది బై చేసుకోవచ్చు. ఈ 100 పీవీస్‌కి అయ్యే ఖర్చు ఎంత అంటే 2,500 రూపాయలు అనేది ఖర్చు అవుతుందన్నమాట అండి. ఓకేనా? 2,500 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. చేసుకున్నట్టయితే డైలీ 100 రూపాయల కానించి ₹1,00,000 వరకు సంపాదించుకుని ఉందన్నమాట. అంటే డైలీ అన్నమాట. డైలీ ఒక ₹100 కానించి ₹1,00,000 సంపాదించుకునే క్యాపబిలిటీ ఇందులోని ఉందన్నమాట. ఈ కంపెనీలో ఉంది. అది మనం ఎలా వర్క్ చేయిస్తాము ఏంటి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఈ 2,500 రూపాయలు పెట్టి మనం ఈ 100 పీవీస్ కొని మనం జాయిన్ అవ్వాలి అంటే మనం ఏంటంటే మనం ఇందులో కొన్ని సామాన్లు అనేది బై చేసుకున్న తర్వాత ఆ సామాన్లనేది బై చేసుకున్న తర్వాత సామాన్లనేది మన ఇంటి అడ్రస్‌కి పంపించడం జరుగుతుందన్నమాట. మనం ఏ ఐటెమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ సామాన్లంతా కూడా జరుగుతుందన్నమాట. పంపించడం జరిగిన తర్వాత మనం మనీ పే చేసిన తర్వాత ఒకవేళ సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న సామాన్లు మన ఇంటికి డెలివరీ చేసిన సామాన్లు మనకి ఏదైనా సరే సపోజ్ మనకి ఏదైనా ఐటెం నచ్చకపోయినా లేదంటే అది క్వాలిటీ బాగోలేదని చెప్పి మీరు రిటర్న్ ఇచ్చేయాలనుకున్నా కూడా రిటర్న్ ఇచ్చేయచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. ఓకేనా? తర్వాత మనకి ఇంటికి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఐడీ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఏంటంటే మనకి దగ్గరగా 15 రోజుల టైం అనేది పడుతుందన్నమాట అండి. ఓకేనా? 15 రోజుల టైం అనేది పడుతుంది. ఈ 15 రోజుల తర్వాత మనకి ఐడీ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. అప్పుడు మీరు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? లేదు అనుకుంటే మనం ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మనం ₹2,500 పెట్టి ఇమ్మీడియేట్‌గా మనం ఐడీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ₹2,500 పెట్టి మనం పిన్ కొనుక్కునేసి ఆ పిన్ అందులో యాక్టివేట్ చేసుకునేసి మనం ఐడీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. ఆ విధంగా చేసుకున్నట్టయితే మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఆ విధంగా కూడా ఈ 2 విధాలుగా మనకి ఇందులోకి కంపెనీలోకి మెంబర్‌షిప్ తీసుకొని ఎంటర్ అవ్వడానికి అవకాశం అనేది ఈ కంపెనీ ఇచ్చింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీలో మనం షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి అనుకున్నా కూడా మనం షాపింగ్ చేసి ఇన్కమ్ సంపాదించుకోవడమే కాకుండా అదే క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చే ఇన్కమ్ సంపాదించుకోవడమే కాకుండా మన డౌన్‌లైన్ ఎవరైనా సరే మనం జాయిన్ అయిన తర్వాత మన తరపున ఎవరైనా సరే జాయిన్ అయినట్టయితే ఆ విధంగా కూడా మనం ఇందులో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చనమాట. అది ఎలా అనుకుంటున్నారు? మనం జాయిన్ అయిన తర్వాత మన కింద 10 లెవెల్ వరకు అంటే మీరు జాయిన్ అయ్యారు. మీ కింద వేరే ఎవరైనా జాయిన్ అయినా, వాళ్ళ కింద వేరే ఎవరు జాయిన్ అయినా, వాళ్ళ కింద వేరే ఎవరు జాయిన్ అయినా అలా 10 లెవెల్ వరకు
డౌన్ డౌన్ లైన్కి రీపర్చేస్ చేసినట్టయితే దాని ద్వారా మనకి ఏంటంటే 10 లెవెల్ వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ లెవెల్ని బట్టి ఆ పర్సంటేజ్ని బట్టి మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాంటి అవకాశం కూడా మనకి ఈ కంపెనీలో ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా మంచి గుడ్గా ఇన్కమ్ అనేది అందులో కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. అలాగే ఇక్కడ ఏంటంటే మనం షాపింగ్ చేసుకోవడం, వర్కింగ్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవడం, అలాగే షాపింగ్ చేసుకుంటూ మనం వచ్చే క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయడం కాకుండా, మనకి డౌన్ లైన్లో వచ్చే క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయడమే కాకుండా మరొక గొప్ప అవకాశం అనేది కూడా ఇందులో ఒక గొప్ప అద్భుతమైన అవకాశం అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ కంపెనీ. ఏంటంటే లోన్స్ అనమాట అండి. ఓకేనా. లోన్స్ కూడా మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎలాంటి సివిల్ స్కోర్ కూడా లేకుండా మనకి లోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తీసుకున్న లోన్స్ ఏదైతే ఉందో ఆ లోన్స్ ని మనం ఈఎంఐ కానీ లేదంటే ఈడబ్ల్యూఐ కానీ మనం పే చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. అంటే నో ఈఎంఐ నో ఈడబ్ల్యూఐ అనమాట. లోన్ తిరిగి కట్టవలసిన అవసరం అనేది లేదనమాట. అది ఎలా అంటే మీకు ముందు ఇందులో జాయిన్ అయిన తర్వాత ఎలా అని తెలుస్తుంది. లేదంటే దీనికోసం అంటూ మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియో చూసినట్టయితే ఈ కంపెనీ ప్లాన్ ఏంటి, ఈ కంపెనీలో ఏ విధంగా మనం ఐడి యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా మనం ఐడి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ ప్లాన్ గురించి ఏంటి, ఈ లోన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసి క్లియర్గా తెలుసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఐడి తీసుకోవచ్చు, అలాగే లేదంటే 4 ఐడీలు తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఐడి అంటే మనకి 2500 రూపాయలు అవుతుంది. అలాగే 4 ఐడీలు అని ఇలా ఉంటే 4 × 25 10,000 రూపాయలు అనేది అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఐడి వేసుకునే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఒక ఐడి వేసుకోవాలి మనం. ఆ తర్వాత లెఫ్ట్ ఒకటి, రైట్ లో ఒకటి వేసుకోవాలి, అలాగే మధ్యలో ఒకటి వేసుకోవాలన్నమాట. అంటే పైన ఒకటి ఉంటుంది, అలాగే కింద వరుసగా 3 ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం ఐడి వేసుకున్నట్టయితే కింద 3 ఐడీలు వేసుకున్నాం కదా, 3 ఐడీలు మన డైరెక్ట్ లెక్కలో వస్తుంది అనమాట అండి. కింద మనం వేసుకున్న 3 ఐడీలు కూడా అది మన పేరులోనే 4 ఐడీలు వేసుకోవచ్చు. లేదంటే పైన ఒక ఐడి వేసుకునేసి కింద 3 ఐడీలు కూడా వేరే వాళ్ళని వేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఓకేనా. వచ్చినాడు అనమాట. డైరెక్ట్ గా ఏంటంటే 500 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒక డైరెక్ట్ లో 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఏంటంటే 3 ఉన్నాయి కాబట్టి 3 5 1500 అనేది మనకి డైరెక్ట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇమ్మీడియట్ గా. అలాగే తర్వాత ఏంటంటే ఈ 3 మన కింద వచ్చినందుకు గాను మనకి ఏంటంటే ఈ 3 మన కింద ఎప్పుడైతే మన డైరెక్ట్ వచ్చినాయో అప్పుడు మనకి ఫస్ట్ లోన్ అనేది ఎలిజిబుల్ అవుతాం అనమాట అండి. ఫస్ట్ లోన్ అనేది ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ లోన్ అంతా మనకి 3000 రూపాయలు అనేది ఫస్ట్ లోన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ 3000 రూపాయలు లోను ప్లస్ ఈ 3 5 1500 ప్లస్ ఎంత అవుతుందంటే మనకి 4500 రూపాయలు అనేది అవుతుంది అనమాట అండి. అమౌంట్ 4500 రూపాయలు అనేది అవుతుంది. మనం ఎప్పుడైతే ఒకే రోజు మనం 4 ఐడీలు తీసుకున్నా, లేదంటే మీరు 1 by 1 డే బై డే తీసుకున్నా కూడా, ఎలా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎప్పుడైతే మన కింద ఉన్న మన కింద 3 ఐడీలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం ఫస్ట్ లోన్కి ఎలిజిబుల్ అవుతాం. అలాగే 3 5 1500 కూడా మనకి రావడం జరుగుతుంది. ఈ 4500 కూడా ఇమీడియట్ గా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనండి. 20% అనేది మనం 3 డేస్ కట్ చేసుకునేసి మిగతా అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఐఎంపిఎస్ ద్వారా మనీ అనేది ఇస్తున్నారు కాబట్టి మనకి ఇమ్మీడియట్ గా మనీ అనేది వస్తుందని చెప్తున్నారు. అదేంటంటే మనం విత్డ్రా పెట్టుకున్న టైం కానించి 24 hours టైం అనేది పెడుతున్నారు అనమాట అండి. ఒకవేళ మనం విత్డ్రా పెట్టుకున్నప్పుడు 24 hours టైం అనేది చెప్పండి ఎవరికైనా సరే. ఓకేనా. 24 hours టైం చెప్పిన తర్వాత మాకు 1 గంట 2 గంటలు వచ్చిందనుకో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కాబట్టి ఫస్ట్ గా ముందు ఏంటంటే 24 hours లో విత్డ్రా వస్తుంది పెట్టుకున్న తర్వాత అని చెప్పినట్టయితే మనకి 10 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు, లేదంటే 1 గంటలో 2 గంటలో కూడా రీచ్ అవ్వచ్చు. మొత్తం 24 hours లో మనకి మనీ అనేది విత్డ్రాల్ రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే లోన్ చార్ట్ అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇదేంటంటే లోన్ చార్ట్ అనమాట ఇది. ఓకేనా. ఇదేంటి లోన్ చార్ట్ ఇది. మనం ఎప్పుడైతే మన కింద 3 రిఫరల్ వచ్చామో ఫస్ట్ లోన్ కి 3000 లోన్ కి ఎలిజిబుల్ అయిపోతాం. మనకి యాక్సెప్ట్ చేస్తారన్నమాట కంపెనీ. ఓకేనా. తర్వాత ఏంటంటే ఆ తర్వాత మనకి కింద ఒక 9 మంది వచ్చినట్టయితే అదే మన 3 కాకుండా మిగతా 6 వచ్చినట్టయితే మనకి ఇక్కడ రెండో లోన్ అనేది ఎలిజిబుల్ అయిపోతాం. రెండో లోన్కి ఎలిజిబుల్ అంటే రెండో లోన్ వచ్చేసరికి మనకి 5000 లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 5000 లోన్ ఎప్పుడైతే ఇచ్చాడో పైన 3000 రూపాయల లోన్ కట్ చేసుకునేసి నెక్స్ట్ ఉన్న 5000 లోన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాడనమాట. అదే విధంగా మనకు 3 లోన్ 7500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత లోన్ 15000, తర్వాత లోన్ 30000, తర్వాత ఈ విధంగా మనకి 1 by 1 లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు మొత్తం మీద 15 లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇదేంటంటే మన కింద మనం జాయిన్ అయిన తర్వాత మన కింద కావచ్చు, మన డౌన్ లైన్ కావచ్చు, ఎక్కడ జాయిన్ అయినా కూడా
డౌన్ లైన్ ఇన్కమ్ 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 15 లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 15 లెవెల్ వరకు మనకు డౌన్ లైన్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. 100 రూపీస్ 100 రూపీస్ 100 రూపీస్ చొప్పున మనకి డౌన్ లైన్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. విషయం ఏంటంటే ఈ కంపెనీలో మనం ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గా జాయిన్ అవ్వడానికి అనేది ఆప్షన్ అనేది లేదనమాట. ఎవరో ఒక రిఫరల్ లింక్ ద్వారాగానే మీరు ఈ కంపెనీలో ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకే. ఇవే కాకుండా ఈ కంపెనీలో ఏంటంటే పిన్ని కానించి కార్ వరకు ఆల్ ఐటమ్ అన్ని ఉంటాయి అనమాట. ఓకేనా. కిచెన్ వేర్ కావచ్చు, లేదంటే షూస్ అని, సాక్స్‌లని, తర్వాత చెప్పులని, టీవీలని, ఫ్రిడ్జ్‌లని, ఏసీలని, కార్లని మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా ఇందులో ఈ కంపెనీలో ఉండడం జరుగుతుందనమాట. ఒకవేళ సపోజ్ మనకి ఈ కంపెనీలో లేని వస్తువు ఏదైనా మనకి కావాలి అనుకుంటే అదేంటంటే ఈ యాప్ ద్వారా మనం ఏంటంటే ఫ్లిప్‌కార్ట్‌లోని, అమెజాన్‌లోని కూడా మనం పర్చేజ్ చేసినట్టయితే తద్వారా కూడా మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుందనమాట. ప్రతి వ్యక్తికి కూడా ఇందులో మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మనం షాపింగ్ చేసినట్టయితే 20%-25% మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుందనమాట. అంటే క్యాష్ బ్యాక్ అనమాట. క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఆ పర్సెంటేజ్‌ని బట్టి. ఓకేనా. తర్వాత ఏంటంటే మీరు 2500 పెట్టి మీరు జాయిన్ అయినందుకు మనకేంటంటే మనకి రూ. 25,000 కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే మీరు మీ పేరులోనే 4 ఐడీలు తీసుకున్నట్టయితే మీకేంటంటే రూ. 1,00,000 కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ రూ. 1,00,000 కూపన్ కూడా మీరేంటంటే లైఫ్‌లో ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చనమాట అండి. లైఫ్ టైమ్ ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇది 3 నెలలకి ఎక్స్‌పైర్ అయిపోతే, 6 నెలలకి ఎక్స్‌పైర్ అయిపోతే అనే అవసరం అనేది ఏం లేదంట. ప్రతి ఒక్కరు కూడా మీరేంటంటే లైఫ్‌లో ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చనమాట దాన్ని. మీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం మనకి కూపనే కాకుండా సపోజ్ రూ. 10,000 మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే అందులో ఏంటంటే ఒక రూ. 5,000 కూపన్ అడుగునేసి ఒక రూ. 5,000 క్యాష్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరేంటంటే ఈ కూపన్స్ అన్ని కూడా రూ. 1,00,000 కూపన్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. అంతే కాకుండా ఈ రోజుని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా షాపింగ్స్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది ఇంటికి కావాల్సిన వస్తువులు కావచ్చు, లేదంటే పర్సనల్ వస్తువులు కావచ్చు, లేదంటే పర్సనల్ కేర్ కావచ్చు, లేదంటే ఫుడ్ ఐటెమ్ కావచ్చు. ఏదైనా సరే మొత్తం మీద ఏంటంటే షాపింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఈ కంపెనీలో మీరు మెంబర్‌షిప్ తీసుకునేసి మీరు చేసుకున్నట్టయితే మనం ఖర్చు పెట్టిన డబ్బులోంచి కూడా మనం ఆదాయం సంపాదించుకునే వాళ్ళం అవుతాం అనమాట అండి. ఓకేనా. అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఈ కంపెనీ అనేది కూడా ఎందుకంటే ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి అది కూడా అంటే డైలీ యూజ్ చేసుకునే ప్రోడక్ట్‌లు కాబట్టి మనం గుడ్ మార్నింగ్ కాంచి గుడ్ నైట్ వరకు వాడుకునే వస్తువులన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనం బయట తీసుకునే దానికన్నా ఇక్కడ ఇందులో ఈ కంపెనీలో మెంబర్‌షిప్ తీసుకొని మనం షాపింగ్ చేసుకున్నట్టయితే మనం మంచిగా ఇన్కమ్ సంపాదించుకుంటాం. అలాగే ఈ అవకాశాన్ని మనం నలుగురికి చెప్పినట్టయితే ఈ అవకాశంలో ఇలాగా మంచి అవకాశం అనేది ఈ కంపెనీలో ఉంది. మనం సామాన్లు తీసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మనం ఇదే పద్ధతిలో మనం వేరే వాళ్ళకి కలిపి చెప్పుకున్నట్టయితే మనకి వాళ్ళ ద్వారాగా రూ. 500 రిఫరల్ బోనస్ కమిషన్ వస్తుంది. అలాగే మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి 15 లెవెల్ వరకు కూడా మనకి 100 రూపీస్ చొప్పున లెవెల్‌కి 100 రూపీస్ చొప్పున 15 డౌన్ లైన్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుందనమాట. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మనం ఫ్రీగా బయట మామూలుగా వేరే షాపుల్లోకెళ్ళి షాపింగ్ చేసుకునేసి డబ్బులు వేస్ట్ చేసుకునే దానికన్నా ఈ విధంగా ఇందులో షాపింగ్ మాల్‌లో మనం షాపింగ్ చేసుకున్నట్టయితే ఇందులో మెంబర్‌షిప్ తీసుకొని షాపింగ్ చేసుకున్నట్టయితే ఆ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా మనం ఏంటంటే సపోజ్ ఒక సినిమా బాగుందనుకోండి. పలానా సినిమా బాగుందని చెప్పి మన ఫ్రెండ్‌కో, ఫ్యామిలీకో ఎవరికో చెప్తాం. లేదంటే ఓ పక్కన ఏదైనా ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి. ఈ బైక్ బాగుంది. పలానా షాప్‌లోకెళ్ళి బైక్ తీసుకోండి అన్నట్టు చెప్తాం. లేదంటే ఒక డబుల్ కోట్ మంచం కొన్ని పలానా షాప్‌లో తీసుకున్నాం అది మంచిగా ఉంది అని చెప్పినట్టయితే ఆళ్ళు మీ ద్వారా వచ్చి కంపెనీలో ఆ షాప్‌లో మంచం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చాలా ఏంటంటే మీకు తెలియకుండానే చాలా అనేది రిఫరల్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఆ విధంగా రిఫరల్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా రూపాయి గాని, అర్ధ రూపాయి గాని కలిసి రాదనమాట. ఈ విధంగా మనం ఏంటంటే మనం ఇలాంటి ఒక షాపింగ్ యాప్‌ని తీసుకెళ్ళి మనం రిఫర్ చేయడం ద్వారాగా మనం ఇమ్మీడియేట్‌గా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే తద్వారాగా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత లైఫ్ టైమ్ ఎప్పుడైనా సరే ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా ఆళ్ళ ద్వారాగా సపోజ్ ఒక రూ. 10 చేశారంటే అందులో ఒక రూపాయి అయినా సరే మనం కమిషన్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అలా ఎంతమందిని చేసుకుంటే అంతమంది దగ్గర నుంచి మనం కమిషన్ అనేది తీసుకోవచ్చు. లైఫ్ టైమ్ అనమాట అండి. ఓకేనా. ఇందులో మనం జాయిన్ అవ్వడానికి ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం. అది రూ. 2,500 లేదంటే రూ. 10,000 అనేది ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. తద్వారా మనం ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం అనేది మనకి ఈ కంపెనీ ఇచ్చిందనమాట. ఈ కంపెనీ వచ్చేసరికి విజయవాడ కంపెనీ అనమాట. మన తెలుగు వాళ్ళ కంపెనీ. విజయవాడ కంపెనీ. ఈ కంపెనీ ఆల్రెడీ దగ్గరగా 3 సంవత్సరాల పైనుంచే మనకి కంపెనీ అనేది రన్ అవుతుంది జరుగుతుంది. ఈ లోన్స్ అనేది తీసుకొచ్చి దగ్గరగా 3 మంత్స్ అవుతుందనమాట అండి.
ఓకేనా. 3 మంత్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 3 మంత్స్‌లో కూడా మంచిగానే కంపెనీ రన్ అవుతుంది. మంచిగానే ప్రతి ఒక్కరికి కూడా ప్రాఫిట్ అనేది అందిస్తుంది. లోన్స్ అనేది కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తుందనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకొనేసి మీరు కూడా సంపాదించుకోండి. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీరు గనక ఈ క్యాన్‌కట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి ఈ ప్లాన్ ఏంటి నీట్‌గా తెలుసుకునేసి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా జాయిన్ అవ్వండి. కంపల్సరీగా ఎవరో ఒక రెఫరల్ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వాలి కాబట్టి మాలాంటోళ్ళు మాలాంటి యూట్యూబ్ ఛానెల్‌లో ద్వారాగా మీరు జాయిన్ అయినట్టయితే మా తరపు నుంచి మీకు జాయినింగ్స్ వస్తాయి కాబట్టి మీ కింద డైరెక్ట్ ఇన్‌కమ్ రాకపోయినా కూడా మీకు డైలీ డౌన్‌లైన్ ఇన్‌కమ్ రూ. 100 ఏదైతే ఉందో అది 100% మీకు యాడ్ అవుతూ ఉంటుందనమాట. మా మాలాంటి వాళ్ళు ఇది మీకు కొంచెం బెనిఫిట్ అనమాట అండి. ఓకేనా. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు గనక మా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ క్యాన్ కార్డ్ గురించి అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.